హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే డెమోన్ పవన్ ఏదైతే ఇప్పుడు లాస్ట్ వీక్ లో కూడా తన సత్తా చాటుకుంటూ తను ఏదైతే గేమ్ నిజంగా తను ఫిజికల్ టాస్క్లు అయితే కుమ్మేస్తాడు, కుర్రోడు అన్నట్టే కుమ్మేస్తాడండి. ఎందుకంటే తనకు 2 స్టార్స్ వచ్చాయి. నిజంగా ఇదనే వదిలేసి గేమ్స్ అనే కాదు, డెమోన్ విన్నింగ్ రేస్ లో ఉన్నాడు. ఈ రోజు ఉండకపోవడానికి కారణం ఏదంటే ఏదైతే ఇప్పుడు చూపిస్తున్న కామెడీ యాంగిల్, ఒక పర్సన్ తో ఉండిపోయి గేమ్ ఆడాడని అందరూ అనుకున్నారు. కానీ ఇదే కామెడీ యాంగిల్ తనతో ఉంటూ కూడా తనతో విడిపోమని ఎవరు చెప్పరు. ఒక ఫ్రెండే మిగతా వాళ్ళతో కూడా ఏదైతే ఇప్పుడు ఈ 1 వీక్ లో చేస్తున్న కామెడీ కానీ తను ఏదైతే చేస్తూగా ఉంటే నిజంగా తనకు మంచి ఏదైతే 1, 2, 3 పొజిషన్స్ లోనే ఏదో ఒకటి కన్ఫర్మ్ గా జనాలు అలా ఫిక్స్ అయ్యేవారు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఎమాన్యుయల్ కూడా అంత హెవీ వెయిట్ అని మనం చెప్పాం. మనం నాట్ ఎ ఓన్లీ ఎంటర్టైనర్, ఈజ్ ఆల్సో ఫైటర్ అని నేను మన ఛానల్ నుంచి ఫస్ట్ గా చెప్పాను. తను ఏదైతే తను ఒక స్టార్ గెలిచాడు అండ్ తను ఏదైతే తను బెస్ట్ ఇచ్చాడు. ఇవాళ అయిన 2 టాస్క్లోని మండే టాస్క్ లో అయిన రెండిట్లో కూడా తను డెమోన్ తో గెలిచాడు. అండ్ సెకండ్ పొజిషన్ డెమోన్ అయితే జంప్ చేస్తాడు. అంత వెయిట్ ఉన్నా కూడా కళ్యాణ్ని తనుజాని కూడా ఇది చేసుకొని వచ్చి సెకండ్ పొజిషన్ లో అక్కడ ఉన్నాడు. అండ్ తినికొచ్చేసరికి సెల్ఫిష్ అన్నారు. కానీ తన గేమ్ తను ఆడుకుంటూ బర్నీ గారికి ఎక్కడ అవసరం, బర్నీ గారికి ఓన్లీ బ్రహ్మాస్త్ర ఇవ్వాలనే తప్ప ఏదో అది పవరాస్త్ర ఇవ్వాలనే తప్ప తనకి ఏదైతే తను ఇంట్లో ఉండడానికి కారణమైన గేమ్ తను గట్టిగా ఆడాడు. వాళ్ళ అమ్మకి ఎప్పుడు సపోర్ట్ చేశాడు, తనూజకు సపోర్ట్ చేశాడు. ఈ చివరాకల్లో వచ్చేసరికి డెమోన్ తో కానీ కళ్యాణ్ తో కానీ వీళ్ళందరి కోసం ఎంత నించున్నా కూడా తను ఇంకా సెల్ఫిష్ అని తను ఎందుకు అలా నెగిటివిటీ చేస్తున్నారో తెలియట్లేదు. తను మాత్రం నించొని ప్రతి ఒక్కరికి తను స్టాండ్ తీసుకొని తను సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. అండ్ మనం ఏదైతే సంజన గారి గురించి సంజన గారు మాత్రం తన గేమ్ ఆడుకుంటూ తను ఏదైతే డిసైడ్ అయిందో, తను ఏదైతే ఫస్ట్ వీక్ లో మనం చెప్పాం ఫస్ట్ కెప్టెన్ అని, తను ఈ రోజు తను వచ్చి టాప్ 5 లో నించుందండి. తను ఒక చైల్డ్ బేబీ మదర్, తను అయినా కూడా తను సత్తా చాటుకుంటూ టాప్ 5 లో నించున్నందుకు తనకి అప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి తనూజాలో ఒకటే నచ్చదండి నాకు. ఏదైతే ఇవాళ అయినప్పుడు కూడా డెమోన్తో గొడవ పడుతూ ఇలాగ అన్నాడు. ఎందుకు ఏట్రా నువ్వు తప్పు తను ఏటన్నాడు, తను క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు డెమోన్ పవన్. దానికి నువ్వు సీరియస్ అయిపోయి నువ్వు ఏదో నిజంగా అక్కడ వచ్చి కంటెంట్ కోసమా, తను ఏదో శ్రీజ చెప్పింది, నువ్వు ఇదైపోతున్నావేమో చూసుకోమనే చెప్పింది. అయినా తన కంటెంట్ అయితే మరి తను పవన్ కళ్యాణ్ నీ వెనకాతలు తిరుగుతున్నాడు అని కంటెంట్ అని నీ వెనకాతలు సెలబ్రిటీ పట్టుకొని తిరుగుతున్నాడు. సంజనా గారు అన్నప్పుడు నువ్వెందుకు మరి సీరియస్ తీసుకున్నావు, నువ్వెందుకు దాన్ని ఇది అన్నావు? ఎవరు వెనకాతలు తెలియదు, ఆటోమేటిక్ ట్రై చేస్తారు బాండింగ్. ఆ బాండింగ్ సెట్ అయితే ఆటోమేటిక్ గా రిలేషన్ ఏర్పడుతుంది. అండ్ కళ్యాణ్ వచ్చేసరికి నీ పరంగా కళ్యాణ్ గేమ్ పోతుంది. కళ్యాణ్ మాత్రం నిజంగా బాగా గేమ్లు ఆడగలడు, చక్కగా మాట్లాడగలడు. బట్ నీ విషయంకి వచ్చేసరికి తను ఎక్కడో ఉంటున్నాడు. అది మాత్రం మానుకోకపోతే మాత్రం కళ్యాణ్ టాప్ 1 అనుకుని డౌన్ అయిపోతాడు. థ్యాంక్ యూ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.